హలో అండి, నా పేరు డాక్టర్ శ్రావ్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, రియా ఫర్టిలిటీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. ఈ రోజు నేను అందరిలో ఉండే ఒక కామన్ డౌట్ గురించి మాట్లాడుతున్నానండి. చాలా మటుకు నా దగ్గర పేషెంట్స్, మేడం మాకు 5 months అయింది, పిల్లలు అవ్వలేదు, మాకు 5 years అయింది, పిల్లలు అవ్వలేదు, కొంతమంది మాకు 10 years అవుతుంది మేడం, మాకు పిల్లలు అవ్వట్లేదు అని వస్తుంటారు. కానీ మీరు దీంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే, పెళ్ళైన ఎన్ని ఇయర్స్ అనేది కౌంట్ కాదండి. పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారనేది మనకి మెయిన్ మ్యాటర్ అన్నమాట. సో ఏంటంటే 35 years 35 ఇద్దరు కపుల్స్ కి 35 years వరకు చోట ఉండి ఒక 1 year కంటిన్యూస్ గా పిల్లల కోసం ట్రై చేస్తూ ఉండి వితౌట్ యూజింగ్ ఎనీ కాంట్రాసెప్షన్. అప్పుడు 1 year వరకు పిల్లలు అవ్వట్లేదు అంటే మనం ఒక డాక్టర్ ని కలవాల్సి ఉందన్నమాట. ఇది 35 years, ఇద్దరు కపుల్స్ 35 years లోపు ఉంటేనే ఇది ఈ క్రైటీరియా మనకి అప్లికబుల్ అవుతుంది అనమాట. అదే ఇద్దరు కపుల్స్ 35+ ఉన్నారు అంటే అప్పుడు వాళ్ళు 6 months వరకు కంటిన్యూస్ గా పిల్లలు అవ్వడానికి ట్రై చేస్తున్నా పిల్లలు అవ్వకపోతే దెన్ దే హ్యావ్ టు కన్సల్ట్ ఏ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. అదే ఇద్దరు కపుల్స్ 40+ ఉన్నారు అంటే దెన్ వాళ్ళు ఒక 3 months వరకు ట్రై చేస్తున్నా పిల్లలు అవ్వట్లేదు అంటే దెన్ దే హ్యావ్ టు కన్సల్ట్ ఏ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఇది కూడా కంటిన్యూస్ గా ట్రై చేయడం అంటే ఒక కరెక్ట్ టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఆ కరెక్ట్ టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి నేను మీకు ఇంకో వీడియో చేస్తానండి. ఈ కరెక్ట్ టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే ట్రై చేస్తూ ఉంటే పిల్లలు అవ్వకనప్పుడు దెన్ వీ హ్యావ్ టు కన్సల్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ.